ఏమైనా ఓ బీజేపీ వాళ్ళు మీరు ఏమైనా పాలు పతాకము ఈ కాసుల కోసము పరీక్ష పేపర్ అమ్ముకుంటారా, లీకులు చేస్తారా? ఇదేనా మీ తడిక? గిందుకనే మీరు అధికారం చేపట్టి పగ్గాలు చేపట్టి రాజ్యం వెళ్తుర్రా అని సంఘాలు, విద్యార్థి సంఘాలు ఓ అమ్మా ఎట్లా హెచ్చరిస్తున్నాయి అంటే ఇక చూద్దాం మరి. పోనీ పాడైపోను గారా పల్సని కొట్టు పాలు ఎక్కివిస్తుంది అన్నట్టుగా ఇంతగానం బంషి కాయసి చేసి పెద్ద మనిషి మోడీ సార్ని ప్రధానమంత్రిని చేస్తే ఏం ఉద్దారకం చేస్తున్నారు ఈ బీజేపీ ఎంపీలు కూడా. ఏమన్నా అందం సందం ఉందా వీళ్ళ పరిపాలన? అంటే పేపర్ లీకేజీలు చేసి ఉచితార్థంగా పోరగాళ్ళ ముసులు పంచుకుంటున్నారు. బగ్గ చదివే పోరగాళ్ళ జీవితాలతో అయితే ముఖ్యంగా ఆటలు ఆడుకుంటున్నారు. ఇక ఒక్కొక్క పేపరు 40 లక్షలకు 30 లక్షలకు అమ్ముకొని పోరగాళ్ళ జీవితాలను ఆట ఆడుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది ఈ బీజేపీ ఎంపీలకు, నరేంద్ర మోడీకి అని ఇక చూడు దండం పెట్టి ఎస్ఎఫ్ఐలు ఎన్ఎస్యుఐలు ఓ అమ్మ రోడ్ల మీదకి వచ్చి అక్కడక్కడ మాత్రం రింగన పురుగుల గాలించి ఏడ బడి ఉంటే ఆడిపోయి ఈ రకంగా విద్యా సంస్థలు బంద్ పెట్టిర్రులా. ఎందుకంటే పోరగాళ్ళకు కూడా తెలవాలని నాయకుల పరిస్థితి ఎట్లా ఉంది, నాయకుల పరిపాలన ఎట్లా ఉంది, నాయకుల ఉద్దారకం ఎట్లా ఉంది, నాయకుల వ్యవహారం ఎట్లా ఉంది. ఈ రకంగా పూజ కూర్చున్నట్టుగా తోసిపోకుండా పోరగాళ్ళు చెప్పుకుంటా విద్యార్థి సంఘాలు అడుగున ఈ రకంగా జెండాలు పట్టుకుంటా మా విద్యార్థులకు అన్యాయం జరుగుతుంది అన్నట్టుగా మరి ఇక ఊరూరో డప్పు కొట్టి దండోరం మోగిస్తున్నారు. మేడ్చల్ జిల్లాలో ఏ రకంగా ఉందో ఈ పిల్లగాడు ఏమో అనుకొస్తుండ్రో ఇందాం పారి. కొత్త టీచర్లను తీసుకురావాల్సిన అవసరం లేదు కాబట్టి ప్రభుత్వ విద్యా సంస్థలు క్లోజ్ చేయాలి. రెండోది ప్రైవేట్ అండ్ కార్పొరేట్ విద్యా సంస్థలు గవర్నమెంట్ కి ఫండ్స్ ఇస్తారు కాబట్టి అక్కడ నుంచి లాభం కాబట్టి వీటిని బంద్ చేసి వీటిని ఓపెన్ చేయాలి. దీన్ని ఎస్ఎఫ్ఐ ఎన్ఐసిఐ కేంద్రంలో కేంద్రీయ విద్యాలయాలు బంద్ చేసిన దాన్ని వ్యతిరేకంగా ఈరోజు బంద్ నిర్వహించాం. దాంతోపాటుగా నీట్ ఎగ్జామ్ అంటే ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత బైపీసీ స్టూడెంట్ రాసే నీట్ ఎగ్జామ్ మెడికల్ స్టూడెంట్స్ దేశవ్యాప్తంగా నీట్ ఎగ్జామ్ రాస్తే దాంట్లో 78 మంది విద్యార్థులకు పేపర్ లీక్ చేసి వాళ్ళకి ఎగ్జామ్ రాయించి ఒక్క పేపర్కి 30 లక్షల నుంచి 40 లక్షల రూపాయలు వసూలు చేసి అంటే పేపర్ లీక్ చేసి అన్నమాట. అంటే వాళ్ళకు 720 మార్క్స్ 720 మార్క్స్ 719 715 700 కింద రాకుండా ఈ 78 మందికి ఆ స్థాయిలో మార్క్స్ వచ్చినాయి. కాబట్టి దీన్ని అవకతవకలు జరిగిన నీట్ ఎగ్జామ్ ని రీ ఎగ్జామ్ నిర్వహించాలనేది విద్యార్థి సంఘాల డిమాండ్స్. కానీ ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం ఒక స్పందన కూడా లేదు. విద్యార్థులు నష్టపోయి బాగా చదివే విద్యార్థులు టాలెంట్ ఉండే విద్యార్థులు ఈరోజు నష్టపోయారు. వాళ్ళకి న్యాయం చేయాలని చెప్పేసి విద్యార్థి సంఘాలు విద్యార్థులు రోడ్ ఎక్కుతా ఉంటే ప్రభుత్వం మాత్రం చీమకుంటున్నట్టు లేదు. దాంతోపాటుగా నీట్ ఎగ్జామ్ పీజీ పిహెచ్డి కోసం రాసే ఎగ్జామ్ ఆ పేపర్ కూడా లీక్ చేశారు. ఆ పేపర్ ఎందుకు లీక్ అవుతుందంటే దీంట్లో ముఖ్య పాత్ర బీజేపీ నాయకులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, మంత్రులు వీళ్ళే లీక్ చేసి ఈరోజు లక్షల రూపాయల డబ్బులు సంపాదించుకోవడం కోసం విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడుతూ ఉన్నారు. కాబట్టి ఈ బంద్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఈ బంద్ విద్యార్థి సంఘాల ఐక్యతతోటి ఎస్ఎఫ్ఐ ఎన్ఎస్యుఐ కలిసి ఇతర విద్యార్థి సంఘాలు కలిసి ఈరోజు ఈ బంద్ను విజయవంతం చేయడం కోసం కంకణం కట్టాం. మన తెలంగాణ రాష్ట్రంలో మేడ్చల్ జిల్లాలో అన్ని విద్యా సంస్థలు ప్రైవేట్ అండ్ గవర్నమెంట్ విద్యా సంస్థలు అన్ని బంద్ చేశాం. మన పాఠశాలకు కూడా మీరు బంధువు సహకరించాలి, మీరందరూ బంద్ ఎందుకు చేశామని మీ తల్లిదండ్రులు కూడా చెప్పాలని చెప్పేసి కూడా అందరికీ విజ్ఞప్తి చేస్తూ మీరందరూ బంధువు సహకరించాలని మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం మిత్రులారా. దాంతోపాటుగా ప్రిన్సిపల్ మేడంకి వీళ్ళందరికీ మేము విజ్ఞప్తి చేస్తున్నాం, ఈ బంధు మీ పర్మిషన్ తోటి మీ పర్మిషన్ ఇచ్చి బంద్ చేసేది కాదు.